అంబేద్కర్ కోనసీమ జిల్లాలో యూరియా కొరత లేదని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ స్పష్టం చేశారు. ఖరీఫ్ సీజన్లో 1,11,000 ఎకరాల వరి సాగుకు 16,000 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని, ప్రస్తుతం 7,900 మెట్రిక్ టన్నుల నిల్వలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. యూరియా పక్కదారి పట్టకుండా ఏపీఎంఎస్ యాప్ ఆధారిత పంపిణీ ఓటీపీ విధానంలో విక్రయాలు చేపడుతున్నట్లు వెల్లడించారు. యూరియా కొరత ఉందంటూ తప్పుడు ప్రచారం చేసే వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఖరీఫ్ 2026కి మన జిల్లాలో ప్రస్తుతానికి రఫ్లీ ఒక 1,11,000 ఎకరాలు మనకి ప్యాడీకి గోయింగ్ టు కల్టివేట్. సో దాంట్లో భాగంగా ఇప్పుడు మనకి యూరియా డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో కొన్ని మార్పులు తీసుకొని వచ్చింది గవర్నమెంట్. సో అందులో ఏపీఎంఎస్ యాప్ అనేది యూఆర్ స్టార్టెడ్ ఇంట్రడ్యూసింగ్ ఇట్ యాప్. సో దిస్ ఖరీఫ్ సీజన్లో యూరియా అనేది ఈ యాప్ ప్రకారం జరుగుతుంది. సో యూరియా డిస్ట్రిబ్యూషన్కి మనకి రఫ్లీ ఈ ఖరీఫ్ సీజన్కి రిక్వైర్మెంట్ ఒక ఎంత అవుతుంది, 16,000 మెట్రిక్ టన్. సో రైట్ నో మనకి స్టిల్ వీ హ్యావ్ ఆర్ఎస్కేస్లో, ప్యాక్స్లో, అన్ని గోడౌన్స్లో కూడా 7,900 మెట్రిక్ టన్ ఉంది. సో అప్రాక్సిమేట్గా జూలై ఎండింగ్ వరకు కావాల్సినంత రిక్వైర్మెంట్ ఉంది. సో ఎక్కడ కూడా మనకి యూరియా కొరత అనేది లేదు. దట్స్ వాట్ అందరికీ క్లారిఫైడ్గా చెప్పాల్సింది ఏంటంటే, సో మనకి యూరియా కొరత అనేది లేదు. కాకపోతే ఇచ్చే పద్ధతిలో కొంచెం మార్పులు జరిగాయి. సో దాంట్లో కొంచెం డైవర్షన్స్ని అవన్నీ కూడా ఆపడానికి సో గవర్నమెంట్ has introduced a సిస్టమ్. సో ఏపీఎంఎస్ యాప్ అనేది మనకి ఆర్ఎస్కేల ద్వారా ప్రస్తుతానికి ప్రీవియస్ 2025లో ఉన్న ఈ పంటలో ఉన్న డేటాని అంతా కూడా క్రాస్ వెరిఫై చేసి అందులో